యేషయా దీర్ఘదర్శన పుస్తకం, యెషయా ప్రవచన పుస్తకం 54వ అధికారం 54వ అధ్యాయం 8வது வசனம் 8వ వాక్యం. நித்திய கிருபையுடன் உனக்கு இறங்குவேன் என்று கர்த்தராகிய உன் மீட்பர் சொல்லுகிறார். నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యము చూపుదునని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. உனக்கு நான் இறங்குவேன் என்று கர்த்தர் உனக்கு சொல்லுகிறார். నీకు నేను వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడు సెలవిచ్చుచు ఉన్నాడు. இந்த கூடார பண்டிகைக்கு வந்திருக்கிற என் மகனே, உனக்கு நான் இரக்கம் செய்வேன் என்று கர்த்தர் சொல்லுகிறார். ఈ గుడారాల పండుగల్లో పాలు పొందిన నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు వాత్సల్యము చూపుదును. நம்முடைய தேவன் இரக்கமுள்ள ஒரு தேவன். మన దేవుడు వాత్సల్య పూర్ణుడు. யாத்திராகமம் 34వ అధికారం 5-6 వசனத்தை வாசிக்கும் போது, నిర్గమకాండం 34వ అధ్యాయం 5-6 వాక్యాల్లో మనం గమనిస్తే, ஆண்டவர் மோசேயை சந்திக்கும்படி அவர் சீனாய் மலையில இறங்கி வந்து நின்றார். మోషేని కలుసుకోవడానికి దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చి నుంచున్నారు. அப்பொழுது கர்த்தருடைய நாமம் அங்கே சொல்லப்படுகிறது. అక్కడ దేవుని నామం ప్రకటించబడింది. அவர் இரக்கமுள்ள தேவன், నేను కనికరము దయా వాత్సల్యము కలిగిన దేవుడును, கிருபையும் நீடிய சாந்தமும் உள்ள தேவன், నేను కృపా దీర్ఘ శాంతము కలిగిన దేవుడును. ஆண்டவருக்கு கொடுக்கப்பட்ட அநேக பெயர்களிலும் மிக முக்கியமான ஒரு பெயர் இரக்கமுள்ள தேவன். దేవునికి ఇవ్వబడిన అనేకమైన శీర్షికల్లో ఇది వాత్సల్యము కలిగిన దేవుడు అనేది ప్రాముఖ్యమైన బిరుదు. இன்றைக்கு ஆண்டவருடைய இரக்கம் உங்களுக்கு ஒரு அற்புதத்தை செய்ய போகிறது. ఈ రాత్రి నా దేవుని యొక్క దయా కనికరం మీ ఎడల అద్భుతమైన కార్యాలు ఈ రాత్రి జరిగించబోతుంది. இயேசு இந்த உலகத்தில் உலாவின நாட்களில், యేసు క్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు தேவை உள்ள மக்கள் இயேசுவிடத்திலே வந்தார்கள். అవసరాలు కలిగిన వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారు. எங்களுக்கு இறங்கும் என்று வேண்டிக் கொண்டார்கள். ప్రభువా మమ్మల్ని కరుణించండి, కనికరించండి అని వేడుకున్నారు. யார் யார் வேண்டிக் கொண்டார்களோ அவர்களுக்கெல்லாம் இயேசு இரக்கம் செய்தார். ఎవరెవరైతే ప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్నారో వారికి అందరికీ కనికరం చూపారు ఆయన. ஆண்டவர் அவர்களுக்கு அற்புதம் செய்து அவர்களை மகிழ பண்ணினார். ప్రభు యేసు ప్రభు వాళ్ళకి అద్భుతం చేసి వాళ్ళ హృదయాలు సంతోషపరిచారు. మత్తయి 15వ అధికారం 22వ వచనத்தை వాసిக்கும் పోదు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం గమనిస్తే, ஒரு கானானிய பெண் இயேசுவண்டே வருகிறாள். ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. இயேசுவே, தாவீதின் குமாரனே, எனக்கு இறங்கும் என்று கூப்பிடுகிறாள். దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించండి అని కేకలేసింది. என்னுடைய மகள் பிசாசினால் பாதிக்கப்பட்டு கொடிய வேதனைப்படுகிறாள். నా కుమార్తె అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ బాధపడుతుందని చెప్పింది. ஆகவே எங்களுக்கு இறங்கும், అందుచేత నా బిడ్డని కనికరించండి, కరుణించండి. இயேசு அந்த ஜெபத்திற்கு பதில் கொடுத்தார். యేసు ఆవిడ మొర ఆలకించి సమాధానం ఇచ్చారు. ஆண்டவர் மனம் இறங்கி அந்த மகளுக்கு விடுதலை கொடுத்தார். యేసు క్రీస్తు కరుణ వాత్సల్యముతో ఆవిడ పట్ల కార్యాలు జరిగించారు. మత్తయి 17వ అధికారం 15వ వచనத்தை వాసిக்கும் పోదు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వాక్యం గమనిస్తే, ஒரு தகப்பன் இயேசுவண்டே வருகிறான். ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. இயேசுவே, என் மகனுக்கு இறங்கும், యేసయ్యా నా కుమారుని కనికరించండి అని అడిగారు. என் மகன் பாதிக்கப்பட்டிருக்கிறான், నా బిడ్డ బాధింపబడుతున్నారు నాయన. ஒரு பொல்லாத ஆவி அவனை தண்ணீரிலும் நெருப்பிலும் தள்ளி கொல்லும்படி போராடுகிறது. ఒక అపవిత్రాత్మ పట్టిన దయ్యం నా బిడ్డని నిప్పుల్లో నీళ్లలో తోసేస్తా ఉంది. என் மகனுக்கு இறங்கும், నా బిడ్డకి కరుణ చూపండి. ஆண்டவருடைய ஜெபத்தை கேட்டு ஒரு அற்புதமான விடுதலை கொடுத்தார். యేసు ప్రభు అతని మొర ఆలకించి అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించారు. మార్కు 10వ అధికారத்தில் ஒரு சம்பவத்தை வாசிக்கிறோம். మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక సంభవం గ్రంథస్థం చేయబడింది. మార్కు 10వ అధికారం 46వ వచనం முதல் வாசிக்கும் போது, మత్తయి సువార్త 10:46లో గమనిస్తే, இயேசு கிறிஸ்து எரிகோ பட்டணத்தின் வழியாய் கடந்து போகிறார். యేసు క్రీస్తు ఎరికో పట్టణానికి వెళ్ళారు. அப்பொழுது அங்கே கண் தெரியாத ஒரு மனிதன் பிச்சை எடுத்துக் கொண்டிருந்தான். అక్కడ కళ్ళు కనిపించిన ఒక భిక్షగాడు త్రోవ ప్రక్కన భిక్షం అడుక్కుంటున్నాడు.
இயேசு அந்த வழியாய் போகிறார் என்கிற செய்தியை கேட்டபோது యేసు క్రీస్తు ఆ మార్గములో వెళుతున్నాడని తను విని அந்த பரிதிமேயு என்கிற குருடன், இயேசுவே தாவீதின் குமாரனே எனக்கு இரங்கும் என்று கூப்பிட்டான். ఆ బర్తిమయి అనే గుడ్డోడు దావీదు కుమారుడా నన్ను కరుణించండి అని కేకలేశాడు. எனக்கு இரங்கும், నన్ను కరుణించండి, தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, இயேசுவே యేసయ్యా எனக்கு இரங்கும், నన్ను కరుణించండి. ஆண்டவர் அவனுடைய சத்தத்தை கேட்டு அவனுக்கு இறங்கினார். యేసు క్రీస్తు అతని మాట విని వెంటనే అతని పట్ల కరుణ చూపారు. பிறவி குருடனாயிருந்த அவனுக்கு ஒரு அற்புதமான சுகத்தை கொடுத்தார். పుట్టు గుడ్డివాడుగా పుట్టిన అతని జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. அவனுடைய வாழ்க்கையில் ஒரு பெரிய அற்புதத்தின் நிமித்தம் மகிழ்ச்சி அவனுடைய உள்ளத்தை நிரப்பினது. ఎప్పుడైతే అతని జీవితంలో అద్భుతం జరిగిందో హృదయం అంతా సంతోషముతో నింపబడింది. அவன் பல வருஷமாக துக்கத்தில் இருந்த மனிதன், ఎన్నో సంవత్సరాలుగా దుఃఖ సాగరంలో మునిగిపోయిన వ్యక్తి. நான் இப்படி கண் தெரியாத குருடனா இருக்கிறேனே என்ற வேதனையில் இருந்த ஒரு மனிதன். తల్లి గర్భంలో నుంచి పుట్టడమే గుడ్డోడుగా పుట్టి వేదన అనుభవిస్తూ బాధపడుతూ వచ్చాడు తను. யார் இந்த வேதனை மாற்ற முடியும்? ఈ వేదనలో నుంచి నా జీవితాన్ని మార్చగలిగిన వాడు ఎవరు? யார் எனக்கு சுகம் கொடுக்க முடியும்? ఎవరు నాకు స్వస్థతను అనుగ్రహిస్తారు என்று ஏங்கிக் கொண்டிருந்த ஒரு மனிதன், అని రాత్రి మగడ కన్నీళ్ల మధ్యలో కాపురం చేసిన వ్యక్తి. அவன் இயேசுவை பற்றி கேள்விப்படுகிறான். అతను యేసు క్రీస్తును గురించి విన్నాడు. இயேசு என்கிற ஆண்டவர் இந்த உலகத்தில் உலாவிக் கொண்டிருக்கிறார். యేసు క్రీస్తు అనే నిజ దైవం మన ప్రాంతాల్లో సంచరిస్తున్నాడని విన్నాడు. அவர் ஜனங்களுக்கு அற்புதங்களை செய்கிறார். అతడు ఆయన ప్రజలకి అద్భుతాలు చేస్తున్నారని அவர் విన్నాడు. குருடர்களுக்கு பார்வை கொடுக்கிறார். ఆయన గుడ్డోళ్ళకి కని చూపిస్తున్నాడని విన్నాడు. சப்பானிகளை நடக்க பண்ணுகிறார். కుంటోళ్ళని నడిపిస్తున్నాడని విన్నాడు. மரித்தோரையும் எழுப்புகிறார். సచ్చినోడని లేపుతున్నాడని இந்த విన్నాడు. செய்தி அவன் கேள்விப்பட்ட போது ఇన్ని అద్భుతమైన యేసు ప్రభు కార్యాలు విన్నాడు. அந்த இயேசுவை சந்திக்க அவன் விரும்பினான். ఎలాగైనా యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. எனக்கும் அவர் அற்புதம் செய்ய முடியுமே, నాకు కూడా యేసు ప్రభు ఒక అద్భుతం చేస్తారు కదా, எனக்கும் அவர் இறக்க செய்ய வேண்டுமே, నన్ను కూడా ఆయన కరుణిస్తాడు కదా, அவரை சந்தித்தால் என்னுடைய வாழ்க்கையில மாற்றம் வருமே, ఆయన దగ్గరికి వెళితే గాని నా జీవితంలో మార్పు లేదు అని గమనించాడు. என் ஆவலோடு அவன் காத்திருந்தான். ఆశతో ఎదురు చూశాడు. அன்றைக்கு இயேசுடைய ஊரின் வழியாய் கடந்து வந்தார். ఆ రోజు యేసు ప్రభు ఎరికో గ్రామంలోకి వచ్చారు. இயேசு போகிறார் என்ற செய்தி அவன் கேள்விப்பட்ட போது, యేసు ప్రభు అటు వెళ్తున్నారని ఆ సమాచారం విని, இதுதான் நான் அற்புதத்தை பெறக்கூடிய நேரம், ఇది ప్రభు నా జీవితంలో అద్భుతం చేసే సమయం, இயேசு என் பக்கத்திலே வந்திருக்கிறார், యేసు ప్రభు నన్ను ప్రక్కనే దాటి వెళ్ళిపోతున్నారు, அவர் எனக்கு அற்புதம் செய்ய முடியும், ఆయన నాకు అద్భుతం చేయుటకు శక్తి కలిగిన వాడు, இந்த நேரத்தை நான் விட்டுவிடக் கூடாது, ఈ సమయాన్ని నేను జార విడుచుకోను என்று அவன் சத்தமாய் கூப்பிடுகிறான். అని బిగ్గరగా ప్రభువుని పిలిచారు. இயேசுவே எனக்கு இறங்கும். యేసయ్యా నా ఎడల కనికరం చూపండి. ஆனால் అருகில் இருந்த மக்கள் அவனை அதட்டினார்கள். యేసు ప్రభు దరిదాపుల్లో ఉన్నవాళ్ళు అతన్ని గద్దించారు. பேசாதே, அமைதியாயிரு, ఏయ్ మాట్లాడకుండా మౌనంగా ఉండమన్నారు. அவர் அவசரமாய் போய் கொண்டிருக்கிறார். ఆయన అర్జెంట్ గా అత్యవసరంగా వెళుతున్నారు, ఆయన అరవకన్నాడు. பிச்சைக்காரனை அமைதியாயிரு, ఒరే భిక్షగాడా అరవకు మౌనంగా ఉండు. குருடனை அமைதியாயிரு, ఒరే గుడ్డోడా అరవకు మౌనంగా ఉండు. மக்கள் அவனை அமைதிப்படுத்துகிறார்கள். యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజలు అతన్ని గద్దిస్తున్నారు. ஆனால் அவனுக்கு தெரியும், இன்றைக்கு தான் நான் அற்புதத்தை பெற்றுக் கொள்ளுகிற நாள். అయితే అతనికి ఒకటే తెలుసు, ఇప్పుడు నా జీవితంలో ప్రభు అద్భుతం చేస్తారు. இயேசு என் பக்கத்திலே வந்திருக்கிறார். యేసు ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు. நான் இந்த நேரத்தை விட்டு விட முடியாது. ఈ సమయాన్ని నేను జార విడుచుకోను. முன்னிலும் அதிக சத்தமாய் கூப்பிடுகிறான். మరింత బిగ్గరగా కేకేశాడు. இயேசுவே, యేసయ్యా தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా எனக்கு இறங்கும், నన్ను కరుణించండి, எனக்கு இறங்கும். నన్ను కరుణించండి. அந்த சத்தத்தை கேட்டவுடன் இயேசு நின்றார். ఎప్పుడైతే అతని స్వరాన్ని యేసు ప్రభు విన్నారో అక్కడే నిలిచెను. அவனை அழைத்து வாருங்கள் என்று சொன்னார். యేసు ప్రభు చెప్పారు, వాడిని ఇక్కడ తీసుకొని రండి. அவனுக்கு ஒரு அற்புதமான சுகத்தை கொடுத்தார். అద్భుతమైన స్వస్థతని భర్తిమయ్యకు அவனுடைய అనుగ్రహించారు. கண்கள் பார்வையடைந்தது. అతని గుడ్డివాడిగా ఉన్న అతని కన్నులు తెరవబడ్డాయి, చూపొచ్చింది. அவனுடைய துக்கம் சந்தோஷமாய் மாறி అతని దుఃఖము సంతోషముగా మార్చబడింది. ஒரு பெரிய ஆசீர்வாதத்தை அவன் பெற்றுக்கொண்டான். గొప్ప ఆశీర్వాదాన్ని అతను పొందుకున్నాడు.
అనుకున్నారు. இன்றைக்கு அதே இயேசு இங்கே வந்திருக்கிறார். అదే యేసు క్రీస్తు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. உங்கள் மத்தியிலே அவர் உலாவிக் கொண்டிருக்கிறார். మీ మధ్యలోనే సంచరిస్తున్నాడు ఆయన. நீங்கள் முன்பக்கத்திலே உட்கார்ந்திருந்தாலும், మీరు ముందు కూర్చున్నా సరే, நீங்கள் பின்னாலே உட்கார்ந்திருந்தாலும், అదుగా చివర్లో కూర్చున్నా సరే, நீங்கள் எங்கே அமர்ந்திருந்தாலும், మీరు ఈ పందిళ్ళలో కూర్చున్నా సరే, உங்கள் அருகில் இந்த இயேசு கடந்து வருகிறார். మీ ప్రక్కనే యేసు ప్రభు నడిచి వెళ్ళడానికి దిగొస్తున్నాడు. அவர் இரக்கமுள்ளவர் தேவன். ఆయన కనికరము కలిగిన దేవుడు. அவர் అద్భుతங்களை செய்கிற ஆண்டவர். ఆయన అద్భుతాలు చేసే దేవుడు. உங்களுக்கு இறங்கும்படிக்கு அவர் காத்திருக்கிறார். మీ ఎడల కరుణ చూపించడానికే మొదటి రాత్రి దిగొచ్చాడు ఆయన. అద్భుతం செய்யும்படி அவர் கடந்து வந்திருக்கிறார். ఆయన అద్భుతం చేయడానికే మహిమను విడిచి దిగొచ్చాడు మన మధ్యలో. இப்பதான் நீங்கள் అద్భుతத்தை பெற்றுக்கொள்ள போகிறீர்கள். ఇప్పుడే మీరు అద్భుతాన్ని అనుభవించబోతున్నారు. உங்களுடைய துக்கம் சந்தோஷமாய் மாற మీ போகிறது. దుఃఖం సంతోషముగా మార్చబడబోతా ఉంది. அதற்கு தான் உங்களை தேடி வந்திருக்கிறார். అందుకే యేసు ప్రభు మిమ్మల్ని వెతుక్కుంటూ 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 ఈ దయాక్షేత్రానికి వచ్చాడు. யார் வேண்டிக் கொள்ளுவார்களோ அவர்களுக்கு அவர் இறங்குவார். ఎవరైతే ఈ రాత్రి నా ప్రభు సన్నిధిలో మొరపెడతారో వారందరికీ దయా కరుణ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. இயேசு இந்த மனிதனை சந்தித்த போது இவன் எப்படிப்பட்ட நிலைமையில் இருந்தான்? యేసు క్రీస్తు ఈ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్థితిగతుల మధ్యలో అతను ఉన్నాడు? எப்படி இந்த மனிதன் ஆண்டவரிடத்தில் இந்த అద్భుతங்களை பெற்றுக்கொண்டான்? ఏ సందర్భంలో అతను యేసు ప్రభు దగ్గర అద్భుతాన్ని పొందుకున్నాడు? ஆண்டவர் இயேசு அவனுக்கு இரக்கம் செய்ய காரணம் என்ன? యేసు క్రీస్తు అతని ఎడల కనికరం చూపడానికి గల కారణాలు ఏమిటి? అதைத்தான் சுருக்கமாய் தியானித்து நாம் ஜெபிக்க போகிறோம். ఈ విషయాలన్నీ క్లుప్తంగా మీకు చెప్పిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాను. முதலாவது அந்த மனிதன் குருடனாக இருந்தான். మొట్టమొదటి మాట, అతను గుడ్డోడు. குருடனாய் இருக்கிற மனிதனுடைய வாழ்க்கையை யோசித்து பாருங்க. గుడ్డోడు యొక్క జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. அவன் பிறந்ததிலிருந்து கண்கள் தெரியாதவன். అతను పుట్టుకతోనే గుడ్డోడుగా ఉన్నాడు. உங்க கண்ணை கொஞ்ச நேரம் மூடி பாருங்க. మీరందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చూడండి. என்ன தெரிகிறது? ఏం కనబడుతుంది మీకు? எங்கும் இருள், చిమ్మ చీకటి. எங்கும் இருள் சூழ்ந்திருக்கிறது. చిమ్మ చీకటి తప్ప ఇంకేవీ కనిపించదు. அவன் வெளிச்சத்தை பார்த்ததில்லை. వెలుగు చూడలేని పరిస్థితి. நம்மை போல மற்ற மனிதருடைய முகங்களை அவன் பார்த்து அறிந்து கொண்டதில்லை. ఏ మనిషి ముఖాన్ని చూసి వీళ్ళు పలానా అని ఆనవాడు గుర్తట్లేని మనిషి. இரவும் பகலும் அவனுக்கு ஒன்றுதான். రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైన వేకోజామైనా అతనికి ఒకటే. எல்லாம் இருள் நிறைந்த ஒரு வாழ்க்கை. అంతా చీకటిమయం. உங்களுடைய வாழ்க்கையில ஏதோ ஒரு இருள் சூழ்ந்திருக்கிறது. మీ జీవితంలో ఏదో చీకటి, కొద్ది కాలంగా చీకటి మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. இருளிலே தடுமாறி திரிவதை போல ஒரு நிம்மதி இல்லாமல், சமாதானம் இல்லாமல் உங்களுடைய வாழ்க்கையிலே நீங்கள் வேதனையோடு இந்த இடத்தில் வந்திருக்கிறீர்கள். ఒకడు చీకట్లో తడివిలాంటిలుగా తడబాటు పడుతూ ఏదో కొన్ని చీకటి పరిస్థితుల్లో మీరు ఆందోళన, నెమ్మది లేదు, కంటి మీద కునుకు లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, ఏదో తడబాటు, అపజయం కలుగుతూ ఉంది మీకు. இருளில் இருக்கிற மனிதர்களுக்கு வெளிச்சத்தை கொடுக்கும்படி தேவன் இந்த உலகத்தில் வெளிச்சமாய் வந்தார். లోకానికి వెలుగు ప్రసాదించడానికి వచ్చిన యేసు క్రీస్తు ఈ రాత్రి మీకు వెలుగు ప్రకాశింప చేయబోతున్నాడు. 1 யோவான் 1:5 சொல்லுகிறாரு. సారీ, 1 யோவான் 1:5. యోహాను మొదటి పత్రిక, ఫస్ట్ జాన్. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. தேவன் ஒளியாய் இருக்கிறார். దేవుడు వెలుగై ఉన్నారు. நம்மை சிருஷ்டித்த தேவன் ஒளியாய் இருக்கிறவர். మనల్ని సృష్టించిన యేసయ్య వెలుగై ఉన్నారు. அவர் இந்த உலகத்தில் மனிதனாய் வந்தபோது, ఆయన ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చినప్పుడు யோவான் 9:5 சொல்லப்படுகிறது. యోహాను సువార్త 9:5 వ్రాయబడిన మాట, நான் இந்த உலகத்திற்கு ஒளியாய் இருக்கிறேன். నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. இயேசு சொல்லுகிறார், உங்களுடைய இருளை வெளிச்சமாய் மாற்றுகிற ஒளியாய் இருக்கிறேன். యేసు ప్రభు చెప్తున్నారు, నీ చీకటిని వెలుగుగా మార్చే వెలుగై ఈ లోకానికి దిగి వచ్చాను. யோவான் 1:9 வாசிக்கும் போது, యోహాను సువార్త
1:9. 1వ అధ్యాయం 9వ వాక్యంలో చూస్తే உலகத்தில் வந்து எந்த மனுஷனையும் பிரகாசிப்பிக்கிற மெய்யான ஒளி இயேசு. లోకములోనికి వస్తున్న ఎలాంటి మనిషినైనా వెలిగించగలిగిన నిజమైన వెలుగు మన యేసు క్రీస్తు. உங்களுடைய வாழ்க்கையில் இருக்கிற எல்லா இருளையும் மாற்றக்கூடிய வல்லமை உள்ள ஒரு வெளிச்சம் இயேசு. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న అంధకారాన్ని చీకటిని తొలగించే నిజమైన వెలుగు యేసు క్రీస్తు. இன்றைக்கு அப்படி நடக்கிறதா? ఇప్పుడు ఈ రాత్రి ఆ విధమైన కార్యాలు జరగబోతున్నాయి. அதே மாதிரி செய்கிறாரா? యేసు క్రీస్తు అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారా? சில ஆண்டுகளுக்கு முன்பாய் குஜராத் மாநிலத்திற்கு நான் ஊழியத்திற்காய் சென்றிருந்தேன். కొద్ది సంవత్సరాల క్రితం గుజరాత్ రాష్ట్రానికి నేను సేవ నిమిత్తం వెళ్ళాను. அங்கே ஒரு பகல் நேரத்திலே கூட்டம் ஒழுங்கு செய்யப்பட்டிருந்தது. ఆ పగల సందర్భంలో ప్రార్థన కూడిక ఏర్పాటు చేశారు. అక్కడ பந்தல் அமைத்திருந்தார்கள், திரளான மக்கள் கூடி வந்திருந்தார்கள். పందిర్లు వేశారు. అక్కడ వందల మంది ప్రజలు వచ్చారు. అక్కడ அந்த கூட்டத்திலே ஒரு வாலிப மகள், கண் தெரியாத ஒரு வாலிப மகளை தாயார் அழைத்து வந்தார்கள். ఒక తల్లి చెట్టంత ఎదిగిన కూతురు, కండ్లు లేని కూతుర్ని, కళ్ళు కనిపించిన ఒక కూతుర్ని ప్రార్థనకు తీసుకొచ్చింది. பிறந்ததிலிருந்து அவளுக்கு கண் பார்வை கிடையாது. పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకి చూపు లేదట. தாயின் முகத்தை கூட அவள் பார்த்ததில்லை. కన్న తల్లి మొహాన్ని కూడా చూసింది కాదు. அவள் எங்கு போனாலும் இந்த தாயார் தான் கையை பிடித்து அழைத்து கொண்டு போவார்கள். ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మగారు చేయి పట్టుకొనే వెళ్ళాలి. அந்த கூட்டத்திற்கு அந்த தாய் அந்த மகளை அழைத்து வந்திருந்தார்கள். ఆ పగలు జరిగిన ప్రార్థనకి ఆ తల్లి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చింది. அந்த கூட்டத்துக்குள்ள இந்த மகளும் தாயும் அமர்ந்திருந்தார்கள். ఇలాగే మీరు కూర్చున్నట్టుగానే సభలో ప్రజలతో పాటు కూర్చున్నారు తల్లి కూతుళ్ళు. தேவனுடைய வார்த்தை பிரசங்கிக்கப்பட்டது. దేవుని వాక్యం బోధింపబడుతూ ఉంది. அந்த மகள் கண்ணை பார்க்க முடியாத யாரையுமே, ஆனால் காதால் வசனத்தை கேட்டு கொண்டிருந்தாள். ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవు గనక శ్రద్ధగా చెవితో దేవుని వాక్యాన్ని వింటా ఉంది. அவளுக்குள்ள இயேசுவின் மேல ஒரு விசுவாசம் வந்தது. వింటూ ఉండగానే ఆ అమ్మాయికి ప్రభు మీద విశ్వాసం వచ్చింది. இயேசு எனக்கும் ஒரு அற்புதம் செய்ய முடியும் என்கிற விசுவாசம். యేసు ప్రభు నా జీవితంలో అద్భుతం చేస్తారు అనే విశ్వాసం వచ్చింది. பிறவிலேயே கண் பார்வை இல்லாததினால் இவளுக்கு கண் பார்வை வராதென்று டாக்டர்கள் சொல்லிவிட்டார்கள். పుట్టుకతోనే కళ్ళు చూపు లేకుండా పుట్టింది కనుక ఇక జీవితంలో చూపు రాదని డాక్టర్లు చెప్పేశారు. ஆனால் அவளுக்குள்ள ஒரு விசுவாசம் உண்டானது. అయితే ఆ ప్రార్థనలో ఆ యవన బిడ్డకి విశ్వాసం వచ్చింది. மனிதனால் முடியாததை இயேசு முடிய செய்வார். మనుషుల ద్వారా కార్యాలు జరగకపోవచ్చు కానీ యేసు క్రీస్తుకి సమస్తము సాధ్యం. இயேசுவால் எனக்கு பார்வை கொடுக்க முடியும். యేసయ్య ద్వారా నాకు చూపు వస్తుందని విశ్వసించింది. ஒரு விசுவாசம் அவளுக்குள்ளே வந்தது. విశ్వాసం ఆ అమ్మాయిలో వేళ్ళూనుకుంది. ஜெப நேரம் வந்தபோது, ప్రార్థన సమయం వచ్చినప్పుడు வியாதி உள்ளவர்கள் வியாதியுள்ள இடத்துல கை வைத்து ஜெபியுங்கள் என்று நான் வழி நடத்தி கொண்டிருந்தேன். వ్యాధిగ్రస్తుల మీద చేతులుంచి ప్రార్థన చేయమని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తే నేను లోపలికి వెళ్ళాను. அந்த மகள் தன்னுடைய கண்களிலே கரம் வைத்து ஜெபித்தாள். ఆ అమ్మాయి కళ్ళ మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటుంది. 5 நிமிடம் ஜெபம் நடைபெற்றது. 5 నిమిషాలు ప్రార్థన జరిగింది. அவளும் இயேசுவை நோக்கி ஜெபம் பண்ணினாள். ఆ అమ్మాయి యేసు ప్రభువును చూస్తూ ప్రార్థన చేసుకుంది. இயேசுவே எனக்கு இறங்கும். యేసయ్యా నన్ను కరుణించండి నాయన. பரிதிமைக்கு இறங்கினீர். అయ్యా భర్తిమయ్యకి మీరు కరుణ చూపించారు. அவருக்கு பார்வை கொடுத்து అతనికి చూపించారు కదా. எனக்கும் இறங்கும். నన్ను కూడా కరుణించండి. எனக்கும் பார்வை தாரும். నాకు కూడా చూపు అనుగ్రహించండి. உண்மையான ஒரு இருதயத்தோடு விசுவாசத்தோடு ஜெபித்தார். మనస్ఫూర్తిగా యేసు ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసుకుంది. ஜெபம் முடிந்தது. ప్రార్థన ముగించింది. அவள் கையை எடுத்த போது ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుని కళ్ళు చేయి తీసింది. அவருடைய கண்களிலே பார்வை வந்திருந்தது. చేయి తీసిన వెంటనే ఆ అమ్మాయికి చూపు కనబడతా ఉంది. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. பிறந்ததிலிருந்து பார்க்காதவள், పుట్టినప్పటి నుండి చూపు లేని ఆ బిడ్డ முதல் அவள் உலகத்தை பார்க்கிறாள். మొట్టమొదటగా ఈ జన సమూహాన్ని చూసింది. தாயினுடைய முகத்தை பார்க்கிறாள். వాళ్ళ అమ్మగారి మొహాన్ని చూసింది. அந்த கூட்டத்தை எல்லாம் பார்க்கிறாள். ఆ సభనంతా చూస్తా ఉంది. அந்த கூட்டத்துக்குள்ள அவள் சத்தமிட்டாள். ఆ ప్రార్థన మధ్యలో లేచి పెద్దగా కేకేసింది. எனக்கு கண் பார்வை வந்து விட்டது. నాకు చూపు వచ్చేసింది. என்னால் பார்க்க முடிகிறது. నేను చూడగలుగుతున్నాను. இயேசுவுக்கு ஸ்தோத்திரம். యేసయ్యకి స్తోత్రం. மகிழ்ச்சியோடு
மகிழ்ச்சியோடு அவள் சத்தமிட்டாள். సంతోషముతో ఆర్భాటముగా ప్రభువుని స్తుతించి அவளுடைய துக்கம் சந்தோஷமாய் மாறினது. ఆ యవన బిడ్డ దుఃఖం సంతోషముగా మార్చబడింది. இன்றைக்கு உங்கள் வாழ்க்கையின் துக்கத்தை சந்தோஷமாய் மாற்ற இயேசு வந்திருக்கிறார். ఈ రాత్రి మీ దుఃఖము సంతోషముగా మార్చడానికి యేసు క్రీస్తు దిగి వచ్చున్నారు మన మధ్యలోనికి. அவர் இரக்கமுள்ள தேவன். ఆయన కరుణించే దేవుడు, దయావాత్సల్యము కలిగిన వాడు. இரக்கத்துக்காக வேண்டிக் கொள்ளும் பொழுது உங்களுக்கும் அவர் இறங்குவார். ఎవరైతే ఆయన వాత్సల్యము కొరకు ఎదురు చూసి ప్రార్థిస్తారో వారందరికీ నా తండ్రి వాత్సల్యము చూపునుగాక. அநேகருக்கு நல்ல கண் பார்வை இருக்கிறது, చాలా మందికి చక్కటి చూపు ఉంది. ஆனால் ஆவிக்குரிய கண்கள் குருடாக்கப்பட்டிருக்கு. అయితే మనోనేత్రాలు గుడితనంగా ఉన్నాయి. அதனால வாழ்க்கையில இருள் காணப்படுகிறது. అందుకే చాలా మంది జీవితాలు చీకటి అలుముకుంటా பாவ இருள் காணப்படுகிறது. అందుకే చీకటి అలుముకుంటా వస్తుంది. பாவம் ஒரு மனிதனுடைய வாழ்க்கை ஆட்கொள்ளும் போது அவருடைய ஆத்மா கண்கள் குருடாக்கப்படுகிறது. పాపము ఒక మనిషిని పట్టుకుందంటే మనోనేత్రాలు గుడ్డి అయిపోతాయి. அவன் என்ன செய்யறானே தெரியவில்லை. అతను ఏం చేస్తున్నాడు అతనికి అర్థం కాదు. எங்க கிராமத்துல ஒரு சகோதரர் இருந்தார். ఒక గ్రామంలో ఒక సహోదరు ఉండేవారు. அவர் நல்லா குடிச்சு 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 தன் வாழ்நாள் முழுவதும் குடிக்க அடிமையாகிவிட்டார். ఒక ఆడ మనిషి తాగి 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 ఆవిడ జీవితాన్ని నాశనం చేసుకుంది. காலையிலிருந்து மாலை வரை குடித்து கொண்டே இருப்பார். వేకుజా మొదలుకొని మధ్యరాత్రి వరకు తాగుతానే ఉంటుంది. இரவு படுக்கைக்கு போகும்போது ஒரு சாராய பாட்டில் பக்கத்தில் இருக்க வேண்டும். మధ్యరాత్రి కూడా మెలకు వచ్చినప్పుడు మంచినీళ్ళకు బదులు మందే తాగుద్ది ఆవిడ. காலையில் எழுந்த உடனே பெட் காஃபி குடிக்கிற மாதிரி அந்த சாராயத்தை குடிப்பார். వేకువని లెగ్గానే బెడ్ కాఫీకి బదులు బెడ్ బీర్ తాగుద్ది ఆవిడ. இல்லைன்னா கைகளெல்லாம் அப்படி ஆடிக்கொண்டே இருக்கும். లేకపోతే చేతులన్నీ వణికిపోతూ ఉంటాయి. அவர் குடித்து விட்டு வருகிறதுனால வீட்டில் நிம்மதி இல்லை. ఆవిడ తాగుబోతురాలుగా ఉన్నంత కాలం ఆ కొంపలో నెమ్మది లేదు. அவர் வீட்டுக்கு வந்தால் தாயார் ஆடு பக்கத்து வீட்டுக்கு ஓடி போவார்கள். ఆవిడ ఇంటికి రాగానే పిల్లలందరూ చుట్టుపక్కల ఇంట్లోకి వెళ్ళిపోతారు. மனைவி வெளியே ஓடி போவார்கள். ఆ భార్య ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. பிள்ளைகள் எல்லாம் பயந்து நடுங்கி கொண்டிருப்பார்கள். ఆ ఇంటి యజమాని రాగానే పిల్లలందరూ బడగడగడ ఉనికిపోతూ குடும்பமே வேதனையில் இருந்தது. ఆ తాగుబోతోడు వల్ల ఆ కుటుంబంలో నెమ్మది లేదు. அந்த ஒரு இருள் அந்த குடும்பத்தை சூழ்ந்து விட்டது. ఒక చీకటి ఆ ఇంటిని పట్టి పీడిస్తూ ఉండేది. அந்த மகனை சூழ்ந்திருந்த பாவ இருள் அந்த குடும்பத்தையே பாதித்து விட்டாரு. ఆ తాగుబోతనం వల్ల వ్యక్తినే కాదు కుటుంబస్తులందరినీ ఆ శాపం పట్టి పీడిస్తూ ఉండేది. அவருடைய மனைவி கண்ணீரோடு வந்து எங்களிடத்துல சொன்னார்கள், என் கணவருக்கா ஜெபம் பண்ணுங்கள். అతని భార్య నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో వేడుకుంది, మా ఆయన తాగుబోతుగా ఉన్నాడు, ప్రార్థన చేయండి అని. நாங்கள் ஜெபிப்பதற்கு அவர் வீட்டுக்கு போனால் మేము ప్రార్థన చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే அவர் பின்வழியா ஓடி போய் விடுவார். ఆయన వెనక దొడిదారు నుంచి పారిపోయేవాడు. ஜெபிக்கிற மக்களை சந்திக்கவே மாட்டார். ఎవరైతే ప్రార్థన చేస్తామో వాళ్ళ ఇంటికి వస్తారో వాళ్ళని కలవకుండానే పారిపోతుంటాడు. ஒரு நாள் நாங்கள் தற்செயலாக வீட்டுக்குள்ளே போய்விட்டோம். ఓ రోజు మేము అకస్మాత్తుగా వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి. ఆ வீட்டுக்குள்ள அகப்பட்டு கொண்டார். ఇక చెక్కడిపోయాడు. మేము వెళ్ళేసరికి ఆ ఇంట్లో எல்லாரும் முழங்கால் படியிடுங்க ஜெபிக்கலான்ற உடனே వెంటనే మేము అన్నాం, అందరూ మోకరించని ప్రార్థన చేద్దాం అన్నాం. அவர் தூரத்தில் முழங்கால் போட்டார். ఆయన కొంచెం ఆ ఇంట్లోనే కొంచెం దూరంగా వెళ్ళి మోకాళ్ళ మీద ఉన్నాడు. தலையை குனிந்து கொண்டார். అదిగో తలెటు వంచుకొని కూర్చున్నాడు. நிமிர்ந்து எங்களுடைய முகத்தை கூட அவர் பார்க்கவில்லை. అతడు సేవకుల ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. ஏதாவது சொல்லிவிடுவோம் என்று பயந்து தலை குனிந்து கொண்டார். తలెత్తి చూస్తే మేమన్నా చెప్తామేమో అని చెప్పి తలదించుకున్నాడు. ஆண்டவர் இவருக்கு என்ன சொல்லுவது? ప్రభువా ఇతనికి ఏం చెప్పాలి? మేము சொல்லுவதை கேட்கிற மாதிரி கூட அவர் இல்லை. ఒకవేళ మేము చెప్పినా వినే బాపతి కాదాడు. என் இருதயத்தில் நான் ஜெபித்த போது అందుకని మేము హృదయంలో అతని కోసం ప్రార్థన చేస్తున్నాం. ஆண்டவர் ஒரு வேத வசனத்தை வாசிக்கும்படி இடைப்பட்டார். వెంటనే ప్రభు పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్యం చదవమన్నారు. நீதிமொழிகள் 28 அதிகாரம் 13வது வசனம். న్యాయాధిపతుల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం. தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, அறிக்கை செய்து விட்டு விடுகிறவன் இரக்கம் பெறுவான். వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునుగాక. ஆண்டவர் யாருக்கு இரக்கம் செய்வார்?
దేవుడు ఎవరికి కరుణ చూపుతారు? தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ஆனால் அறிக்கை செய்து விட்டு விடுகிறவனுக்கு தேவன் இரக்கம் செய்வார். ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారందరినీ కనికరించునుగాక. அந்த வசனத்தை வாசித்தவுடனே, ఆ వాక్యాన్ని చదివిన వెంటనే அவர் కన్నీరు விட்டு அழ ஆரம்பித்தார். అదిగో ఆ తాగుబోతుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ஆண்டவரே, நான் பாவியான மனிதன். యేసయ్యా, నేను పాపినయ్యా, நான் ஒரு குடிகாரன். నేను ఒక తాగుబోతుని ప్రభువా, என் மனைவியை வேதனைப்படுத்துகிறவன். నా భార్యని వేధించుకు చంపుతున్నానయ్యా, என் பிள்ளைகளை நான் பயப்படுத்தினவன். నా పిల్లల్ని భయపెడుతూ ఉన్నాను ప్రభువా, என்னால் மற்ற எல்லாரும் பாதிக்கப்பட்டிருக்கிறார்கள். నన్ను బట్టి వీళ్ళందరూ బాధించబడుతున్నారు. இயேசுவே, எனக்கு மன்னியும். యేసయ్యా, నన్ను క్షమించండి. இயேசுவே, எனக்கு இரங்கும். యేసయ్యా, నన్ను కరుణించండి. இந்த பாவத்தில் இந்த விடுதலை தாரும். ఈ పాపములో నుంచి నాకు విడుదల కలుగు చేయండి. கண்ணீர் விட்டவர் அழுதார். కన్నీరు విడిచి ప్రార్థించాడు. மனம் திரும்பினார். హృదయాన్ని మనస్సు మార్చుకున్నాడు. அப்பொழுது ஆண்டவருடைய வல்லமை அவரை தொட்டது. అప్పుడు దేవుని యొక్క శక్తి ప్రభావం అతని మీదకి அவருடைய దిగింది. வாழ்க்கை தலைகளாய் மாறினது. అతని జీవితం తల్లకిందులుగా அந்த మారిపోయింది. ஒரே நாளில் அவருடைய மதுபான முற்றிலும் அவரை விட்டு எடுக்கப்பட்டு ఆ போனது. ఒక్క రోజులైన త్రాగుబోతనం మానేసి బాటిల్స్ అన్ని బయటకు విసిరేసాడు. அதன் பிறகு அவர் சாராய் கடைக்கு போனதில்லை. ఆ తర్వాత అతను సారాయి అంగటికి వెళ్ళలేదు. அவருடைய வாழ்க்கையை முழுமையாய் மாறிவிட்டது. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. அந்த குடும்பமே மகிழ்ச்சி அடைந்தது. ఆ కుటుంబం అంతా సంతోషంగా మార్చబడింది. பாவ இருள் அவருடைய வாழ்க்கை விட்டு விலகினது. పాపం అనే చీకటి అతని ఇంటిని విడిచిపోయింది. ஏதோ ஒரு பாவம் இருளாக உன்னை சூழ்ந்திருக்கிறது. ఏదో ఒక పాపం చీకటిగా మారి నిన్ను పట్టి పీడిస్తా ఉంది. அது மதுபான பழக்கமாய் అది இருக்கலாம், త్రాగుబోతనమే కావచ్చు, அல்லது போதை வஸ்துகளாக இருக்கலாம், అది మత్తు పదార్థాలే కావచ్చు, அல்லது உன்னுடைய அந்தரங்க வாழ்க்கையின் ஒரு அசுத்தமாய் இருக்கலாம். అది నీ వ్యక్తిగత అంతరంగ జీవితాన్ని అపవిత్రపరిచే పరిస్థితులు కావచ్చు. ஏதோ ஒரு பாவம் உங்களை இருளாய் சூழ்ந்திருக்கிறது. ఏదో ఒక పాపం చీకటిగా నిన్ను చుట్టేస్తా ఉంది. ஆகவே உங்களுக்குள்ள சமாதானம் இல்லை, అందుకే నీ గుండెల్లో సమాధానం లేదు, ஒரு நிம்மதியான உறக்கம் இல்லை, అందుకే ప్రశాంతత లేదు నీ జీవితంలో. உங்களுடைய குடும்பம் பாதிக்கப்பட்டிருக்கிறது. నీ కుటుంబం అంతా బాధించబడతా ఉంది. உங்களை சந்திக்க தான் எனக்கு இயேசு வந்திருக்கிறார். నిన్ను దర్శించడానికే నా ప్రభు దిగొచ్చాడు ఈ రాత్రి. வாலிபனே, உன்னை மாற்றத்தான் எனக்கு இயேசு வந்திருக்கிறார். యవనస్తుడా, నీ కోసమే నీ జీవితాన్ని మార్చడానికి నేను ఇక్కడికి அவர் దిగొచ్చాను. உனக்கு இரக்கம் செய்ய விரும்புகிறார். యేసు క్రీస్తు నిన్ను కరుణించబోతున్నాడు. நீ மனம் திரும்பினால் உனக்கு இரக்கம் செய்வார். నీవు మనస్సు మార్చుకుంటే ఇప్పుడే నీకు అద్భుతం చేస్తారు ఆయన. பாவத்தை உணர்ந்து மனம் திரும்பினால் இரக்கம் செய்வார். నీవు ఏ పాపములో ఉన్నావో దాన్ని గ్రహించి మనస్సు మార్చుకో. உன் பாவத்தை நீ மறைத்து மறைத்து வாழ்வாயானால், నీవు పాపాన్ని దాచి 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 పెడితే அந்த பாவம் உன்னை நரகத்தின் அக்னிக்குள்ளே கொண்டு ఆ செல்லும். పాపమే నిన్ను నిత్య నరకానికి உன் ఈడ్చుకెళ్ళిపోతుంది. இருளான வாழ்க்கையை வெளிச்சமாய் மாற்ற ஆண்டவர் నీ விரும்புகிறார். చీకటి వెలుగుగా మార్చడానికి వెలుగై ఉన్న ప్రభు దిగొచ్చాడు ఈ రాత్రి. வாலிபனே, இன்றைக்கு நீ மனம் திரும்பு. యవనస్తుడా, ఈ రాత్రే నీవు మనసు మార్చుకో. வாலிப மகளே, இன்றைக்கு நீ மனம் திரும்பு. యవనస్తురాలా, ఈ రాత్రి నీ బ్రతుకు మార్చుకో. ஒரு பாவம் உன்னை தொடர்ந்து வந்து கொண்டிருக்கிறது. నీ పాపము నిన్ను పట్టించక మునిపే யாருக்கும் தெரியாது என்று நீ எண்ணிக்கொண்டிருக்கிறாய். ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. உன் பெற்றோருக்கு தெரியாமல் இருக்கலாம், కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, நீ உன்னோடு கூட பழகினவர்களுக்கு தெரியாமல் నీ இருக்கலாம். తోబుట్టువులకు తెలియకపోవచ్చు. ஆனால் ஆண்டவர் சகலத்தையும் அறிந்த தேவன். యేసు క్రీస్తు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ஆகவேதான் நீ மனம் திரும்ப வேண்டும் என்று பேசுகிறார். అందుకే ప్రభు చెప్తున్నాడు, మనస్సు మార్చుకో. இன்றைக்கு நீ மனம் திரும்பினால் மன்னிக்க அவர் ஆயத்தமாய் ఈ இருக்கிறார். రాత్రే నీ మనస్సు మార్చుకుంటే నా ప్రభు నిన్ను మన్నించి క్షమిస్తాడు. என்னால் இந்த பாவத்தை விட முடியவில்லை, ఈ పాపాన్ని నేను విడవలేకపోతున్నానయ్యా, இந்த பாவம் என்னை அடிமையாக்கி இருக்கிறது என்று ఈ எண்ணிக்கொண்டிருக்கலாம். పాపము నన్ను సంఖ్యలతో బంధించినట్టుందని బాధపడుతున్నావేమో. பாவத்திற்கு ஒரு வல்லமை உண்டு, పాపానికి ఒక శక్తి ఉంది. அது மனிதனை அடிமையாக்கி விடும். ఆ అధికారం, ఆ శక్తి నిన్ను అనుదినము పాపపు ఊబిలోకి తీసుకెళ్ళిపోతుంది. ஆகவேதான் இயேசு சொன்னார், பாவம் செய்கிறவன் பாவத்திற்கு அடிமையாய் అందుకే இருக்கிறான். యేసు ప్రభు చెప్పాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని.
ஏதோ ஒரு பாவம் உன்னை அடிமையாக்கி வைத்திருக்கிறது. ఏదో ఒక పాపానికి మీరు బానిసలై ఉన్నారు. நீ வெளியிலே பக்தி உள்ளவனாய் இருக்கிறாய், పైకి భక్తిగా కనబడుతున్నావు, ஆலயத்திற்கு பக்தியோடு செல்லுகிறாய், ఆదివారం మానకుండా ఆరాధనకి వెళ్తున్నావు. ஒரு பக்கத்தில் இந்த பாவம் உன்னை அடிமையாக்கி வைத்திருக்கிறது. అయితే ఓ ప్రక్కన పాపం నిన్ను బానిసగా చేసేసింది. அந்த இருளின் வல்லமை இன்றைக்கு விலக வேண்டும். చీకటి సంబంధమైన అంధకార దుష్ట దురాత్మ చీకటి శక్తులు ఈ రాత్రి విడుదల కలుగునుగాక. యేసుவின் வெளிச்சம் உன்னை மாற்ற యేసు క్రీస్తు యొక్క వెలుగు నీ జీవితాన్ని మార్చునుగాక. உலகத்தில் வந்த எந்த மனிதனையும் மாற்ற அந்த வெளிச்சத்திற்கு வல்லமை உண்டு. లోకములో ఉన్న ఎలాంటి మనిషినైనా మార్చడానికి నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు యేసు. எத்தனை வருட பாவமானாலும் அவர் விடுதலை கொடுக்க முடியும். ఎన్ని సంవత్సరాలుగా నీవు పాపపు ఊబిలో ఉన్నా సరే నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. அவருடைய வெளிச்சம் உடைய வாழ்க்கையின் இருளை மாற்றும். ఆయన వెలుగు నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నిన్ను తేజోమయముగా నిలవబెట్టునుగాక. பரிதிமேயுவின் இருளான வாழ்க்கை ஆண்டவர் வெளிச்சமாய் மாற்றினார். నా దేవుని ప్రియులారా, అతని జీవితాన్ని చీకటి మార్చి వెలుగుగా మార్చాడు ఆయన. இரண்டாவது இந்த பரிதிமேயு என்கிற மனிதனை பாருங்கள். రెండోది భర్తిమై జీవితంలో ఉన్న అనుభవాన్ని చెప్తారు. அவன் பிச்சைக்காரனாய் இருந்தான், అతను భిక్షం ఎత్తుకుంటున్నాడు, தர்மம் எடுக்கிறவனாய் இருந்தான், భిక్షం ఎత్తుకుంటున్నాడు. அவனால் உழைத்து சம்பாதித்து வாழ முடியவில்லை. అతను స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునే స్తోమతలు లేడు. ரோட்டு ஓரத்தில் உட்கார்ந்து இருப்பான், త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ஆட்கள் நடந்து வருகிற சத்தம் கேட்டால் கையேந்துவான். మనుషులు అటు ఇటు వెళుతున్న అడుగుల సవ్వడి విని అడుక్కు తినేవాడు. ஐயா தர்மம் போடுங்கள், అయ్యా భిక్షమేండి అయ్యా, ஐயா பிச்சை போடுங்கள். అయ్యా భిక్షమేండి అయ్యా. அவன் கையேந்துகிற ஒரு வாழ்க்கை வாழ்ந்தான். పూటకి క్షణక్షణం చెయ్యి తడుక్కు తింటానే చెయ్యి చాపుతానే ఉన్నాడు. உதவியற்ற ஒரு மனிதன், సహాయము నిరాకరించబడి குடும்பத்தார் அவனை கவனித்திருந்தால் அவன் பிச்சை எடுக்க வந்திருக்க மாட்டான். సొంత కన్న తల్లిదండ్రులే తన భిక్షం ఎత్తుకోవడానికి వదిలేశారు. அவனுக்கு உதவி செய்வதற்கு அந்த குடும்பத்தில் யாராவது இருந்திருந்தால் அவன் ரோட்டிலே உட்கார்ந்து பிச்சை கேட்டு இருக்க மாட்டான். అతనికి సహాయం చేయడానికి తోబుట్టువులో స్నేహితులు ఎవరైనా ఉంటే అడుక్కు తినేవాడు కాదేమో. ఎవరు లేరు అతనికి, அவனுக்கு உதவி செய்ய யாரும் இல்லை, అతనికి సహాయం చేయడానికి ఒక్కడు లేడు. ஆகவே அவன் கையேந்தி வாழக்கூடிய நிலைமை. అడుక్కు తినో చేయి చాపి అడుక్కుంటున్నాడు. இன்னைக்கு உதவியற்ற நிலைமையில நீ வாழ்ந்து கொண்டிருக்கலாம். ఒకవేళ ఈ సభలో ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అనే పరిస్థితుల మధ్యలో నీ ఉన్నావేమో. என்னை நேசிப்பதற்கு யாரும் இல்லை, నన్ను పోషించడానికి నన్ను ప్రేమించడానికి ఎవరు లేరు, எனக்கு உதவி செய்வதற்கு யாரும் இல்லை, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. நான் மற்றவர்களை கையேந்தி நிற்க வேண்டிய நிலைமையில் இருக்கிறேன். ప్రతిదానికి ఇంకొకరి మీద ఆధారపడి అడుక్కు తినాల్సి వస్తుంది, చేయి చాపాల్సి వస్తుంది. என்று ஒரு வேதனையோடு நீ வாழ்ந்து கொண்டிருக்கலாம். ఇలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. உங்களுக்கு இரக்கம் செய்வதற்காக இயேசு வந்திருக்கிறார். ఈ రాత్రి మిమ్మల్ని కరుణించి కరుణ చూపడానికి యేసు ప్రభు దిగొచ్చాడు ఈ రాత్రి. యేసయ్య 41వ அதிகாரம், యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13-14 వచనங்களில் ஆண்டவர் சொல்லுகிறார். 13-14 వాక్యాల్లో ప్రభు చెప్తారు, நீ பயப்படாதே, நான் உனக்கு உதவி செய்வேன். భయపడద్దు, నేను నీకు సహాయం చేయు దేవుడు, நான் உனக்கு உதவி செய்வேன், నేను నీకు సహాయం చేసేదను, நான் உனக்கு துணையாய் இருக்கிறேன், నేను నీకు ఆదరణగా ఉంటాను. இந்த இயேசுவை நீங்கள் சொந்தமாக்கிக் கொள்ளும் போது ఈ రాత్రి యేసు క్రీస్తుని మీరు స్వరక్షకునిగా అంగీకరిస్తే அவர் உங்களுக்கு உதவி செய்கிற தேவனாய் இருக்கிறார். ఆయన నీకు సహాయం చేసే దేవుడు. நீங்கள் கையேந்தின நிலைமை வராது, ఇంకొకళ్ళ దగ్గర చేయి చాపే పరిస్థితి మీకు రానివ్వడు నా ప్రభు. உங்களுக்கு உதவி செய்கிற தேவன், ఆయనే నీకు సహాయం చేస్తారు. அவர் எப்படி உதவி செய்கிறார்? ఆయన ఎలా సహాయం చేస్తారు? యేసయ్య 49వ அதிகாரம் 15వ వచనం சொல்லுகிறார். యెషయా గ్రంథం 49-15 వాక్యం, ஒரு தாய் தன் பிள்ளையை அவர் பாதுகாப்பதை போல அவர் உதவி செய்கிறது. తల్లి తన బిడ్డని కాచినట్లుగా నేను మిమ్మల్ని కాచి కాపాడి సహాయం చేస్తాను. தாயை போல உதவி செய்கிறவர், ఒక తల్లి వలె సహాయం చేస్తారు. ஒரு கை குழந்தை பாதுகாப்பதை போல உதவி செய்கிற ஒரு ஆண்டவர். నులివెచ్చని ఒడిలో ఉన్న బిడ్డకి, చంటి బిడ్డకి తల్లి సహాయం చేసినట్లుగా ప్రభు మీకు సహాయం చేస్తారు. 103వ సంగీతం 13వ వచనం சொல்லுகிறார். 103వ కీర్తన 13వ వాక్యంలో గమనిస్తాం, தகப்பனை போல உதவி
செய்கிறவர். తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్టు కనికరించినట్లే కనికరిస్తాను. அவர் உங்களுக்கு தாயின் தகப்பனுமாய் இருக்கிற தேவன். ఓ ప్రక్కన తల్లి వలె మరో ప్రక్కన తండ్రి వలె ప్రభు మీకు కనికరం చూపును గాక. நீ மனம் திரும்பி இயேசுவண்டை வரும் பொழுது, నీవు మనస్సు మార్చుకొని యేసు ప్రభు దగ్గరకు அவர் వస్తే, உன் பாவத்தை மன்னிக்கிறது மாத்திரமல்ல, ఆయన నీ పాపాలు క్షమించడం మాత్రమే కాదు, அவர் உனக்கு தாயின் தகப்பனுமாய் இருந்த உதவி ఓ செய்வார். తండ్రి వలె ఓ తల్లి వలె నీకు కరుణ చూపును గాక. நான் ஒரு పట్టణத்துக்கு ஊழியத்துக்கு போயிருந்தேன். నేను పట్టణానికి దేవుని సేవ నిమిత్తం వెళ్ళాను. அங்கே ஒரு குடும்பத்துக்கு ஜெபம் பண்ண என்னை அழைத்து போனார்கள். అక్కడ కుటుంబం నన్ను ప్రార్థన చేయించుకోవడానికి తీసుకెళ్లారు. அந்த குடும்பத்தில் ஒரு வயதான தாயாரை நான் சந்தித்தேன். ఆ కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లిని నేను చూశాను. அவருடைய வாழ்க்கையில நடந்த ஒரு சம்பவத்தை சொன்னார்கள். ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి జీవితం జరిగిన సంభవాన్ని చెప్పారు. அவர்களுக்கு திருமணமாகி சில வருடங்கள் ஆன போது, திருமணமாகி சில வருடங்கள், ఆ తల్లికి వివాహమైన కొద్ది సంవత్సరాల తర్వాత 3 குழந்தைகள் இருந்தார்கள். 3 పిల్లలు పుట్టారు. எல்லாம் சின்ன சின்ன பிள்ளைகள். చిన్న పిల్లలు. அவருடைய கணவர் ரொம்ப அன்பானவர். ఆవిడ భర్త చాలా ప్రేమ కలిగిన వారు. அவர் எல்லாவற்றையும் கவனித்துக் கொள்ளுவார். అన్ని గమనించుకునేవారట. திடீரென்று ஒரு வியாதி வந்து அவர் மரித்து விட்டார். అకస్మాత్తుగా ఇంటి యజమానికి ఒక రోగం వచ్చి చనిపోయాడు. கணவருடைய மரணம் அவளை அப்படியே பாதித்து விட்டார். భర్త యొక్క మరణం ఆ తల్లిని ఎంతగానో కలచివేసింది. இனி எப்படி நான் வாழ போகிறேன்? ఇక నేను ఎలా బ్రతకాలి? இதுவரை எல்லாவற்றையும் கணவர் பார்த்து கொண்டார். ఇంతకాలం అన్ని నా భర్తే చూసుకున్నారు. எனக்கு ஒன்றுமே தெரியாது. ఇప్పుడు నాకు ఏమీ తెలియదు అసలు. என் பிள்ளைகளை நான் எப்படி வளர்த்து ஆளாக்க முடியும்? నేను బ్రతకడమే కష్టం అనుకుంటే ఈ 3 పిల్లలు నేను ఎలా పెంచుకోవాలి? யார் எனக்கு உதவி செய்வார்கள்? నాకు ఎవరు సహాయం చేస్తారు? சொந்தங்கள் வந்தார்கள். సొంత బంధువులు అందరూ వచ్చారు. கொஞ்ச நாள் கூட இருந்தார்கள். కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళతో పాటు. அதன் பிறகு அவர்களுடைய வேலையை பார்க்க போய் விட்டார். ఆ తర్వాత ఎవరి పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. இப்ப தனித்து விடப்பட்டார்கள். ఇప్పుడు ఒంటరిగా త్రోసివేయబడింది. தன்னுடைய அறைக்குள்ளே படுத்த படுக்கையா அழுது கொண்டே இருப்பார்கள். ఆవిడ పడక గదిలో రాత్రి మగలు ఏడుస్తూనే ఉంటారు పాపం. எப்படி என் பிள்ளைகளை வளர்க்க போகிறேன்? ఎలా ఈ పిల్లలు పెంచుకోవాలి? என் எதிர்காலம் எப்படி இருக்கும்? ఈ భవిష్యత్తు నాకు ఎలా జరగబోతుంది? எனக்கு உதவி செய்ய யாரும் இல்லை. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. நான் இந்த உலகத்தில் வாழ வேண்டும். నేను ఈ లోకంలో ఎలా బ్రతకాలి? தற்கொலை செய்து மரித்து விட்டால் என்ன? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుండేమో పోరాటங்கள் உள்ளத்திலே అని పలు రకాల తలంపులో సతమతం అయిపోయింది. நான் மரித்து விட்டால் குழந்தைகள் என்ன செய்வார்கள்? అయ్యో ఒకవేళ నేను చనిపోతే పిల్లలు ఎట్లా? வாழவும் முடியாமல் சாகவும் முடியாமல் கலங்கினார்கள். సావలేక బ్రతకలేక సావలేక సతమతం అయిపోయింది పాపం. அழுது கொண்டே இருந்தார்கள். ఎప్పుడు ఏడుస్తూ ఉండేదట. ஒரு நாள் அந்த అறைக்குள்ளே ప్రత్యక్షமாக యేసు ఇறங்கி வந்தார். ఒక రోజున ఆవిడున్న ఆ పడక గదిలోనే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఆవిడ ఎదుట. ప్రత్యక్షమాయి அந்த అறைக்குள்ளே வந்தார். యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఆవిడకి. மகளே ஏன் அழுது கொண்டிருக்கிறாய்? నా కుమారి ఎందుకు ఏడుస్తున్నావమ్మా? எழுந்திரு, లే పైకి లే, நான் இருக்கிறவன் உனக்கு. నేను నీకు సహాయం చేస్తాను. உன் பிள்ளைகளுக்கு நான் தகப்பனாயிருந்து நடத்துவேன். నీ పిల్లలకి నేను తండ్రిగా ఉండి నేను నడిపిస్తాను. நான் உனக்கு உதவி செய்வேன். నేను నీకు సహాయం చేస్తాను. நான் இந்த குடும்பத்தை பராமரித்து నేను ఈ కుటుంబాన్ని పరామర్శిస్తాను, ఆవరిస్తాను. நீ பயப்படாதே. నీవు భయపడద్దు. ஆண்டவர் ஆறுதலான ஒரு வார்த்தை சொன்னார். ఆదరణకరమైన మాటలతో ప్రభు ఆవిడతో మాట్లాడి உள்ளத்தில் இந்த துக்கமெல்லாம் மாறின. వెంటనే ఆవిడ హృదయంలో ఉన్న దుఃఖం అంతా తొలగిపోయింది. ஒரு பெரிய சந்தோஷம் உள்ளத்தை நிரப்பி గొప్ప సంతోషం ఆవిడ హృదయంలోకి వచ్చింది. அந்த படுக்கை விட்டு எழுந்தார்கள். ఆ పడక మీద నుంచి లేచింది. தன் பிள்ளைகளை கவனிக்க ఆ ஆரம்பித்தார்கள். పిల్లలు చూసుకోవడం ప్రారంభించింది. ஒவ்வொரு காரியத்திலும் ஆண்டவர் உதவி செய்கிறார். ప్రతిరోజు ఉదయాన్నే ప్రభు సహాయం చేస్తూ அவர்கள் వచ్చారు. சொன்னார்கள், ఆవిడ చెప్పారు, ஒரு மகன் அமெரிக்காவில் இருக்கிறான், ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు, ஒரு பிள்ளை இங்கிலாந்தில் இருக்கிறாரு, ఒక అమ్మాయి ఇంగ్లాండ్ లో ఉంది, ஒரு மகள் கல்ஃப் கண்ட்ரீஸ்ல இருக்கிறாள், ఇంకొక అబ్బాయి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు. 3 பேர் நல்ல குடும்பத்தில் ஆசீர்வாதமா இருக்கிறாங்க. 3 పెళ్లి చేసుకున్నారు. 3 కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. என் கணவர் உயிரோடு இருந்திருந்தால் கூட இப்படி ஒரு வாழ்க்கை அமைத்து கொடுத்திருக்க முடியாது. ఒకవేళ నా భర్త బ్రతికున్నా సరే
నా పిల్లల్ని ఇంతగా చదివించేవారు కాదు, ఇంత ఆశీర్వాదకరంగా ఉండేవారు కాదేమో అన్న இயேசு அற்புதமா எங்களுக்கு உதவி செய்தார். యేసు క్రీస్తు అద్భుతంగా ఆశ్చర్యంగా నాకు సహాయం என் చేశారు. 3 பிள்ளைகளையும் ஆசீர்வதித்தார். నా 3 పిల్లల్ని ప్రభు ఆశీర్వదించారు. ஆண்டவர் படிப்பிலே ஆசீர்வதித்தார். వాళ్ళ విద్యారంగాన్ని ప్రభు ఆశీర్వదించారు. வேலையிலே ஆசீர்வதித்தார். వాళ్ళ వివాహాల్లో ఆశీర్వదించారు. நல்ல வாழ்க்கை அமைத்து கொடுத்தார். మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చారు. இயேசு எங்களுக்கு உதவி செய்தார். యేసు ప్రభు మాకు సహాయం చేశారు. மகிழ்ச்சியோடு அந்த தாயார் சொன்னார்கள், ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి సంతోషంగా చెప్పింది ఈ మాట. இயேசு உதவி செய்கிற ஆண்டவர். యేసు క్రీస్తు సహాయం చేసే దేవుడు. உங்களுக்கு உதவி செய்வார். మీకు కూడా సహాయం చేస్తారు ఆయన. நான் அனாதையாய் இருக்கிறேன் என்று கலங்காதே. నేను అనాథగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నారేమో. தகப்பன் இல்லை, தாய் இல்லை என்று கலங்காதே. ఒకవేళ తండ్రి లేక తల్లి లేక ఏకంగా ఉన్న ఒంటరిగా ఉన్నారు. இயேசு உங்களுக்கு தகப்பனாய் இருப்பார். యేసు క్రీస్తే మీకు తండ్రిగా ఉంటారు. அவர் உங்களுக்கு தாயாக இருப்பார். ఆయనే నీకు తల్లిగా ఉంటారు. அவர் இரக்கமுள்ள ஒரு நல்ல தகப்பன். ఆయన కనికరము కలిగిన మంచి తండ్రి. ஒரு தகப்பன் தன் பிள்ளைக்கு இறங்குகிறதை போல கர்த்தர் தமக்கு பயந்தவர்களுக்கு இறங்குவார். తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల కరుణ చూపునుగాక. உங்களுக்கு இரக்கம் செய்யவே அவர் வந்திருக்கிறார். మీకు కరుణించాలని దయ చూపించాలని మొదటి రాత్రి ప్రభు దిగొచ్చేశారు మన మధ్యలోనికి. ஆண்டவர் இந்த பரிதிமைக்கு உதவி செய்தார். యేసు క్రీస్తు భర్తిమయ్యకి సహాయం చేశాడు. மூன்றாவதாக మూడో మాట, இந்த பரிதிமையை கவனித்து பாருங்கள். ఈ భర్తిమయ్య జీవితాన్ని మనం కాస్త క్షుణ్ణంగా గమనిస్తే, அவன் நம்பிக்கை இழந்து போன ஒரு மனிதன். భర్తిమయ్యి ఏమాత్రం నమ్మకము నిరీక్షణ లేని జీవితం. என் கண் பார்வை பெறவில்லையே, எனக்கு கண் இல்லை, పుట్టుకతోనే నాకు కంటి చూపు లేదు, இனிமே யார் என்னை குணமாக்க போகிறார், ఏక నా బ్రతుకులో చూపించేది ఎవరు, డాక్టర్లు ఎవరు లేరిక, இனிமேல் எப்படி எனக்கு கண் பார்வை வரும், ఏక నా బ్రతుకులు ఇంకేం చూపు వచ్చింది, எல்லாம் முடிந்து விட்டது, అయిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది, இனி ஒண்ணு செய்ய முடியாது, ఇక నా జీవితంలో ఏమీ జరగదు. நம்பிக்கை இழந்து போன நிலைமை, నిరీక్షణ లేని బ్రతుకు. அப்பொழுதுதான் இயேசுவை அவன் கேள்விப்படுகிறான். ఆ సమయంలో యేసు ప్రభువును గురించి విన్నాడు. இரக்கமுள்ள ஒரு தேவன் இருக்கிறார், కనికరమ కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. அவரின் நம்பிக்கையற்ற நிலைமையை மாற்ற முடியும், నిరీక్షణ లేని జీవితాలు చిగురింప చేసే దేవుడు ఆయనని విన్నాడు. முடிந்து போன என் வாழ்க்கையில ஒரு ஆரம்பத்தை கொடுக்க முடியும், ముగించేస్తున్నాను నా జీవితాన్ని అనుకునేటప్పుడు ఆశీర్వాదపు బాటను ఆరంభించే దేవుడు ఆయన. ஒரு விசுவாசம் அவனுக்குள்ளே வந்தது, అతనిలో విశ్వాసం కలిగింది. ஆகவே தான் இந்த இயேசு வருகிறார் என்று தெரிந்தவுடனே, అందుకే యేసు క్రీస్తు వస్తున్నారు అని సమాచారం తెలిసిన వెంటనే இயேசுவே என்று சத்தமிட்டு యేసయ్యా అని కేకేశాడు. எனக்கு இறங்கும் என்பதாய் கூப்பிட்டான். నన్ను కరుణించండి అని పిలిచాడు. இயேசு அவனுடைய சத்தத்தை கேட்டார், యేసు క్రీస్తు అతని స్వరాన్ని విన్నాడు. அவனுக்கு அற்புதம் செய்தார். అతనికి అద్భుతం చేశారు. உங்க வாழ்க்கையில நம்பிக்கை இழந்து போய் இருக்கலாம். దైవ జనాంగమా, మీ జీవితంలో నమ్మకము నిరీక్షణ ఏమీ లేకుండా పోయింది అనుకున్నారేమో. இனிமேல் என் பிரச்சனை மாறாது, ఇక నా జీవితంలో ఈ సమస్యలు గట్టెక్కవు, இனிமேல் நான் வாழ்க்கையில முன்னேற வழி இல்லை, ఇక నా జీవితంలో ఏమాత్రం ఒక్క అడుగు కూడా ప్రగతి పదం పడదు, இனி இந்த ஆசீர்வாதத்தை பார்க்க முடியாது, ఇక నా బ్రతుకులో ఆశీర్వాదం అనేదే చూడలేను, எல்லாம் முடிந்து விட்டது. అంతా ముగించేశాను. அந்த சூழ்நிலைக்கு நீங்க வந்திருக்கலாம். అదిగో ఆ పరిస్థితులకి మీరు వెళ్ళిపోయినారేమో. உங்களை சந்திக்க இயேசு வந்திருக்கிறார். నిన్ను దర్శించడానికే నా ప్రభు ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. சில ஆண்டுகளுக்கு முன்னால் కొద్ది సంవత్సరాల క్రితం அமெரிக்கா தேசத்துக்கு நான் ஊழியத்திற்காய் சென்றிருந்தேன். సేవ నిమిత్తం నేను అమెరికా దేశానికి వెళ్ళాను. ஒரு நாள் கூட்டம் முடிந்தது. మొదటి రోజు కూటమి అయిపోయింది. அநேகர் ஜெபிக்கும்படி வந்தார்கள். చాలా మంది ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వచ్చారు. நான் ஒவ்வொருவருக்காய் ஜெபம் பண்ணி முடித்தேன். నేను ఒక్కొక్కళ్ళకి ప్రార్థన చేసి ముగించాను. கடைசியில் ஒரு கணவன் மனைவி 2 பேரும் வந்தார்கள். చివరిలో భార్య భర్త జతగా వచ్చారు. அவருடைய முகத்தில் ஒரு பெரிய துக்கம் தெரிந்தது. వాళ్ళ మొహం చూసిన వెంటనే గొప్ప దుఃఖములో ఉన్నట్లుగా నాకు తెలిసింది. உங்களுக்கு என்ன காரியம், எதற்காய் ஜெபிக்க வேண்டும் என்று கேட்டேன். నేను అడిగాను, దేనికోసం మీకోసం ప్రార్థన చేయమంటారు అని అడిగాను. திருமணமாக இத்தனை வருஷமாயிட்டு எங்களுக்கு குழந்தைகள் இல்லை. వివాహమై
ఇన్ని సంవత్సరాలైంది, సంతానం లేదు. அதற்காக ஜெபிக்க வேண்டும் என்றார். సంతానం కొరకు ప్రార్థన చేయండి అని అడిగారు. நான் கேட்டேன், అమెరికాவில் தான் அதற்கு విశేషமான ఆసుపత్రి మరుத்துவம் இருக்கிறது. నేను అడిగాను, మీరు అమెరికాలో ఉన్నారు, దీని కొరకు ప్రత్యేకమైన హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యం ఉంది, చేయించుకోవచ్చు కదా, நீங்கள் அதை முயற்சித்தீர்களா என்று கேட்டேன். మీరు దాన్ని ప్రయత్నించలేదా అని అడిగాను. அவங்க ரெண்டு பேருமே நல்ல வேலையில் இருக்கிறவர்கள். వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు. அவங்க சொன்னாங்க, பிரபலமான ஆஸ்பத்திரிக்கு போய் பெரிய டாக்டர்லாம் பார்த்து விட்டோம். వాళ్ళు అన్నారు, ఈ అమెరికానే పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధిగాంచిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేసాం. அவங்க சொல்லிட்டாங்க, உங்களுக்கு குழந்தை பிறக்க வாய்ப்பே இல்லை. అందరూ చెప్పిన మాట ఏమిటంటే, మీకు సంతానం కలిగే అవకాశమే లేదు అని చెప్పేశారు. முடியாது என்று சொல்லிவிட்டார்கள். కుదరదు అని చెప్పారు. ஆகவே தான் ரெண்டு பேரும் ரொம்ப துக்கமாய் காணப்பட்டார்கள். అందుకే ఈ భార్యాభర్తలు ఇద్దరు భయంకరమైన దుఃఖములో ప్రార్థనకు వచ్చారు. நான் சொன்னேன், மருத்துவம் தான் முடியாது என்று சொல்லி இருக்கிறாரு. నేనన్నాను, అసలు డాక్టర్లే కాదు, కూడదు, కుదరదని చెప్పేశారు కదా. ஆண்டவர் அற்புதம் செய்கிறவர். కానీ యేసు ప్రభు అద్భుతం చేస్తారు. యేసు క్రీస్తు முடியாததை முடிய செய்கிறவர். యేసు క్రీస్తు ఏదైతే జరగదు అని మీరు అనుకుంటారో అది చేసి చూపెడతారు. நீங்கள் விசுவாசிக்கிறீர்களா? మీరు విశ్వసిస్తున్నారా? நீங்கள் விசுவாசித்தால் ஆண்டவர் உங்களுக்கு அற்புதம் செய்வார். మీరు విశ్వసిస్తే నా ప్రభు మీకు అద్భుతం చేయును గాక. சொன்னார்கள், விசுவாசித்து வந்திருக்கிறோம். వాళ్ళిద్దరు అన్నారు, విశ్వసించే మేము సన్నిధికి వచ్చామండి. நான் உங்களுக்காக ஜெபிக்கிறேன். అలాగైతే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. அவர்களுக்காக ஜெபம் பண்ணினேன். ఆ భార్యాభర్తల కోసం ప్రార్థన చేశాను. சுமார் 1 வருடம் கழிந்தது. సరిగ్గా సంవత్సరం తర్వాత நான் இருக்கிற 4 மாடி கிராமத்துக்கு ஒரு தம்பதியர் வந்திருக்கிறார்கள் என்று சொன்னார்கள். సంవత్సరం తర్వాత అమెరికా నుంచి ఆ భార్యాభర్తలు నేను సేవ చేసే చోట తమిళనాడు 4 మావడికి వచ్చున్నారని ఎవరో సమాచారం చెప్పారు. நான் அவளுக்கு அழைத்து பேசின போது, నేను ఆ భార్యాభర్తలు పిలిచి మాట్లాడినప్పుడు, 1 வருஷத்துக்கு முன்னால் அமெரிக்காவில் சந்தித்த அதே தம்பதிகள், ఎప్పుడే ఏ అమెరికాలో నేను ఏ భార్యాభర్తలను అయితే కలిసి మాట్లాడేసి వచ్చానో ఆ భార్యాభర్తలు ஒரு குழந்தையோடு வந்திருந்தார்கள். ఇప్పుడు మంచి చక్కటి బిడ్డతో ప్రార్థనకు వచ్చున్నారు. హల్లెలూయా. చెప్పండి 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 హల్లెలూయా. ஆண்டவர் அற்புதமாய் ஆசீர்வதித்தார். యేసు క్రీస్తు ఆశ్చర్య రీతిలో వాళ్ళ కుటుంబాలు అద్భుతం. மருத்துவம் முடியாதென்று சொன்னாரு, వైద్య శాస్త్రంలో జరగదని చెప్పారు. ஆனால் இயேசு ஆசீர்வதித்தார். అయితే యేసు ప్రభు వాళ్ళని ఆశీర్వదించారు. அவர் முடியாததை முடிய செய்கிற தேவன். ఎవరైతే కాదు, కూడదు, కుదరదు అన్నారో ప్రభు చేసి చూపెట్టారు. ஆண்டவர் இன்றைக்கு உங்களுக்கு ஒரு அற்புதம் செய்வார். యేసు క్రీస్తు ఈ రోజు కూడా మీకు అద్భుతం చేస్తారు. இந்த பரிதிமைக்கு ஆண்டவர் அற்புதம் செய்ய காரணம் என்ன? ఈ భర్తిమయికి యేసు ప్రభు అద్భుతం చేయడానికి గల కారణం, முதலாவது அவரை நோக்கி கூப்பிட்டான். మొదటిది యేసు క్రీస్తుని పిలిచాడు. இயேசுவே எனக்கு இறங்கும், యేసయ్యా నన్ను కరుణించండి என்று சத்தமாய் கூப்பிட்டான். అని బిగ్గరగా పిలిచాడు. சில மனிதர்கள் தடுத்தார்கள். చాలా మంది యేసు ప్రభుతో ఉన్న వాళ్ళే అతని గద్దించారు, ఊరుకోమన్నారు. அவன் சோர்ந்து போய் அமர்ந்து விடவில்லை. వాళ్ళెవరో గద్దించారు, వీళ్ళెవరో కోప్పడ్డారని అతను విసిగిపోయి మానేయలేదు. முன்னிலும் அதிகமாய் சத்தமிட்டு கூப்பிட்டான். మరింత రెట్టించిన ఉత్సాహంతో పిలిచాడు. நீங்களும் கூப்பிட்டால் உங்களுக்கு பதில் தருவார். మీరు కూడా ప్రభువుని పిలవాలి పిలవాలి పిలవాలి. இயேசுவை நோக்கி கூப்பிட்டால் உங்களுக்கு அற்புதம் நடக்கும். యేసయ్యను చూస్తూ మీరు పిలిచినప్పుడు మీకు అద్భుతం జరుగును గాక. இப்பொழுது இயேசு சொன்னார், అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, அவனை என்னிடத்தில் அழைத்து கொண்டு வாருங்கள். అతనిని నా దగ్గరికి తీసుకొని రండి. உடனே அவன் இயேசுவின் பக்கமாய் வந்தான். వెంటనే అతను యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. தூரமாய் இருந்தவன் இயேசுவுக்கு அருகிலே வந்தான். దూరంగా ఉన్న వ్యక్తి కాస్త యేసు ప్రభుకి దగ్గరగా వచ్చాడు. இயேசு அவனை பார்த்து ஒரு கேள்வி கேட்டார். యేసు ప్రభుని చూసి ప్రశ్న వేశారు, நான் உனக்கு என்ன செய்ய வேண்டும்? నేను నీకు ఏమి చెయ్యాలి? நீ என்னை நோக்கி கூப்பிட்டாய் அல்லவா? నా ద్వారా నీకేం మేలు కలగాలని నన్ను పిలిచావు. நான் உனக்கு என்ன செய்ய வேண்டும்? నేను నీకేం చెయ్యాలి? ஆண்டவருக்கு தெரியாத எதுக்கு கூப்பிட்டான் என்று? యేసు ప్రభుకి తెలీదా అతను ఎందుకు యేసు ప్రభుని పిలిచారని? நமக்கே தெரியும், அவன் கண் பார்வைக்காகத்தான் கூப்பிடுகிறான் என்று. మీకు నాకు మనకందరికి తెలుసు, వాడు గుడ్డోడు గనక, చూపు కనబడట్లేదు గనక కంటి చూపు కోసమే పిలిచాడు
అని మీకు నాకే తెలుసు కదా. இயேசுவுக்கு தெரியாதா? మరి అలాంటప్పుడు యేసుబాబుకు తెలీదా? அவருக்கு தெரியும். యేసయ్యకు తెలుసు. ஆனாலும் அவர் கேட்கிறார், అయినా యేసు ప్రభు అడుగుతున్నారు, நான் உனக்கு என்ன செய்ய வேண்டும்? నేను నీకు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నావు? அவன் வாயினால் அதை கேட்க வேண்டும் என்று விரும்பினார். అతని నోటి ద్వారా చెప్పించాలని ప్రభు అడిగాడు. நீங்கள் கேட்கணும். ఈ రాత్రి మీరే అడగాలి. நீங்க கேட்க வேண்டும். నువ్వే అడగాలి. நீங்கள் கேட்டால் உங்களுக்கு அவர் செய்வார். మీరు అడిగితే ప్రభు చేస్తారు. என்ன வேண்டும் என்று கேட்டால் அவர் செய்வார். ఏది కావాలని మీరు అడుగుతారో అది ప్రభు చేస్తారు. எனக்கு இந்த பாவத்தில் இந்த விடுதலை வேண்டும் என்று கேட்டால் விடுதலை தருவார். ఈ పాపంలో నుంచి నాకు ఒక విడుదల కావాలని మీరు అడిగితే ప్రభు చేస్తాడు. எனக்கு సమాధానం வேண்டும் என்று கேட்டால் సమాధానం தருவார். నాకు సమాధానం కావాలని మీరు అడిగితే నా ప్రభు సమాధానం ఇస్తారు. எனக்கு இந்த சுகம் வேண்டும் என்று கேட்டால் சுகம் தருவார். నాకు ఈ స్వస్థత కావాలని మీరు అడిగితే నా ప్రభు స్వస్థపరుస్తారు. எனக்கு இந்த ஆசీర్వాదம் வேண்டும் என்று கேட்டால் அந்த ஆசீర్వాదం தருவார். నాకు ఈ ఆశీర్వాదం కావాలని మీరు అడిగితే నా ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు. அவர் எந்த ஆசீர்வாதத்தையும் கொடுக்க வல்லமை உள்ளவர். ఎలాంటి ఆశీర్వాదాన్నైనా మీ దయచేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. உனக்கு என்ன வேண்டும் என்று கேட்கிறார். నీకేం కావాలి అని ప్రభు అడుగుతున్నాడు. இந்த கூடார பண்டிகைக்கு நீ வந்திருக்கிறாயே, உனக்கு என்ன வேண்டும்? ఈ గుడారాల పండుగలకు వచ్చిన దైవ జనాంగమా, మీకు ఏం కావాలని నా ప్రభు అడుగుతున్నాడు. என்னை நோக்கி கூப்பிடுகிறாயே, உனக்கு என்ன செய்ய வேண்டும்? నన్ను పిలిచావు కదా, నీకేం కావాలి? நீ கேள், நான் உனக்கு செய்கிறேன். నేవేది అడిగితే అది చేస్తాను. ஆண்டவர் உங்களை பார்த்து தான் கேட்கிறார். అదే యేసు క్రీస్తు నిన్ను చూసి అడుగుతున్నాడు. கேட்டு பாருங்க, இன்றைக்கு இந்த இடத்தில் உங்களுக்கு அற்புதம் நடக்கும். ఈ చోటే ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. ஆனால் நீங்கள் கேட்கும் போது ஒரு காரியத்தை ஆண்டவர் எதிர்பார்க்கிறார். అయితే మీరు యేసు ప్రభుని అడిగేటప్పుడు యేసు ప్రభు మీ దగ్గర ఒకటి ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. அவன் நான் பார்வையடைய வேண்டும் என்று சொன்ன உடன் இயேசு சொல்கிறார், నాకు చూపు కావాలి అని అడిగిన వెంటనే యేసు ప్రభు అన్నారు, உன் விசுவாசம் உன்னை ரட்சித்தது. నీ విశ్వాసమే నీకు చూపిస్తుంది. உன் விசுவாசம் உன்னை ரட்சித்தது. నీ విశ్వాసమే నిన్ను రక్షించును గాక. சொன்ன உடனே பார்வை அடைந்தான். అని చెప్పిన వెంటనే వాడికి చూపు వచ్చేసింది. அவனுடைய விசுவாசத்தை ஆண்டவர் கனப்படுத்தினார். అతని విశ్వాసాన్ని నా ప్రభు ఘనపరిచాడు. இன்றைக்கு நீ விசுவாசத்தை கேட்டால் ஆண்டவர் அற்புதம் செய்வார். ఈ రాత్రి విశ్వాసముతో నీవు అడిగితే నా ప్రభు కార్యం జరిగించును గాక. விசுவாசத்தை அவர் எதிர்பார்க்கிறார். నీ విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు నా ప్రభు. விசுவாசத்தோடு கூப்பிட்டால் அற்புதம் நடக்கும். విశ్వాసముతో అడిగినప్పుడే మీ జీవితంలో అద్భుతం జరుగును గాక. ஏன் அவர் உங்களுக்கு அற்புதம் செய்ய விரும்புகிறார்? ఎందుకు యేసు ప్రభు నీకు అద్భుతం చేయాలనుకుంటున్నారంటే, அவர் உங்களுக்காக சிலுவையிலே தன்னை பலியாய் கொடுத்தார். నీ కోసమే యేసు క్రీస్తు సిలువలో బలియాగం అయిపోయారు. வாரினால் அடிக்கப்பட ஒப்பு கொடுத்தார். ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. கைகளிலே கால்களில் ஆணி அடிக்க ஒப்பு கொடுத்தார். అరచేతుల్లో అరికాలలో మేకులు దిగ్గొట్టబడ్డాయి. தன்னுடைய ரத்தத்தை எல்லாம் சிலுவையிலே சிந்தினார். యేసయ్య రక్తం కలువరి సిలువలో కార్చాడు. உங்களுடைய பாவங்களை மன்னிக்க பாவங்களை சுமந்தார். నీ పాపాలు క్షమించడానికి మన పాపాన్ని భరించాడు ఆయన. உங்களுடைய வியாதியை குணமாக்க உங்களுடைய நோய்களை சுமந்தார். నీ వ్యాధిని బాగుపరచడానికి ఆయన రోగగ్రస్తునిగా మార్చబడ్డాడు. சாபங்களை மாற்றவர் சாபங்களை சிலுவையிலே சுமந்தார். నీ శాపాన్ని తొలగించడానికి శపించబడిన శిలువ మ్రాను మీద వేలాడాడు ఆయన. இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நீக்கி சுத்திகரிக்கும். యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా కడిగి మార్చునుగాక. இயேசுவுடைய ரத்தம் சாபத்தினுடைய வல்லமைகளை அழித்து விடுதலையாக்கும். యేసు రక్తం శాపానికి ఉన్న అధికారాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. இயேசுவுடைய ரத்தம் பிசாசின் வல்லமைகளை அழித்து விடுதலையாக்கும். యేసు క్రీస్తు రక్తం అంధకార శక్తుల నుంచి విడుదల కలుగు చేయునుగాక. அந்த ரத்தம் சிந்தப்பட்டது உங்களுக்காக. ఆ రక్తం కార్చింది నీ కోసమే. சகோதரனே உங்களுக்காக. సహోదరుడా నీ కోసమే. சகோதரி உங்களுக்காக. సహోదరి నీ కోసమే. அதை நீங்கள் விசுவாசித்து ஜெபித்தால், ఇది నీవు విశ్వసించి ప్రార్థిస్తే இன்றைக்கு அவர் உங்களுக்கு அற்புதம் செய்வார். ఇప్పుడే నీకు అద్భుతం జరుగునుగాక. நாம் ஜெபிக்கும்படி யாவரும் எழுந்து நிற்போம். ప్రార్థన చేయడం కోసం మనం అందరం లేచి నిలబడదాం. எல்லாரும் எழுந்து நிற்போம். ప్లీజ్ బి స్టాండ్. లెగాలి 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 విశ్వాసంతో ఉత్సాహంగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి. లెగాలి అందరూ లెగాలి. ఆకాశమందున దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నారు. అందరు ప్రార్థన స్వరాలు ఎత్తాలి. உங்களுக்கு இரக்கம் செய்யும்படி அவர் காத்திருக்கிறார்.
இரக்கம் செய்யும்படி அவர் காத்திருக்கிறார். ఆయన నిన్ను కరుణించాలని కృప చూపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. நான் உனக்கு என்ன செய்ய வேண்டும்? నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు? இயேசு உங்களை பார்த்து தான் கேட்கிறார். యేసు క్రీస్తు బ్రదర్ నిన్ను చూసి అడుగుతున్నాడు, నేను నీకు ఏ మేలు చేయాలనుకుంటున్నావు? நீங்க தான் கேட்க வேண்டும். మీరు అడగండి ప్రభువుని. எனக்கு பாவத்திலிருந்து ஒரு விடுதலை வேண்டும். ప్రభువా, పాపములో నుంచి నాకు ఒక విడుదల కలుగు చేయండి ప్రభువా. ரத்தத்தினால் என்னை கழுவ வேண்டும். నిష్కలంకమైన మీ రక్తం చేత నన్ను కడగండి ప్రభువా. என்னுடைய இருதயம் உடைய ரத்தத்தினால் கழுவப்பட வேண்டும். మీ పవిత్రమైన రక్తం చేత నా హృదయం కడగబడాలి ప్రభువా. என் ரகசிய பாவங்களிலிருந்து எனக்கு விடுதலை வேண்டும். నా రహస్య పాపాల్లో నుంచి ఒక విడుదల కలుగు చేయండి ప్రభువా. இன்னைக்கு ஒரு மெய்யான சமாதானம் எனக்கு வேண்டும். ఈ రోజున నిజమైన సమాధానం నాకు కావాలి. அப்படி விரும்புகிறவர்களுக்கு கர்த்தர் பாவத்திலிருந்து விடுதலை கொடுப்பார். అలా ఎవరైతే అడుగుతున్నారో ఇప్పుడే మీకు పాపములో నుంచి ఒక విడుదల కలుగును గాక. இன்றைக்கு அவருடைய ரத்தம் உங்களை கழுவி சுத்திகரிக்க ஆயத்தமாய் இருக்கிறது. ఇదిగో ఇప్పుడే 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 యేసు రక్తం నిన్ను కడిగి పవిత్రుడిగా మార్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. எனக்கு என் பாவம் மன்னிக்கப்பட வேண்டும். నా పాపములు క్షమించబడాలి. இயேசுவே பாவத்திலிருந்து விடுதலை வேண்டும். యేసయ్యా, నా పాపములో నుంచి ఒక విడుదల కలుగు చేయి அப்படி ప్రభువా. சொல்லுகிறவர்கள் வலது கரம் உயர்த்தி கண்களை மூடி ஜெபம் பண்ணுங்கள். అలా ఎవరైతే కోరుకుంటున్నారో అలాగే మీ కుడి చేతిని పైకెత్తి నాతో కలిసి ప్రార్థించండి. அப்படியே 2 நிமிடம் ஜெபம் பண்ணுங்க. అలాగే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. அறிக்கை செய்து விட்டு விடுகிறவன் இரக்கம் வருவான். వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. அறிக்கையிடுங்கள், அறிக்கையிடுங்க. ఒప్పుకోండి, 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 வாயை ఒప్పుకోండి. திறந்து அறிக்கையிட்டு ஜெபம் பண்ணுங்க. ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. இயேசுவே மன்னியும். యేసయ్యా, నన్ను క్షమించండి నాయనా. இயேசுவே என்னை கழுவும். యేసయ్యా, నన్ను కడగండి నాయనా. இயேசுவே இந்த பாவம் எனக்கு வேண்டாம். యేసయ్యా, ఈ పాపం ఇక నాకు వద్దు నాయనా. இயேசுவே எனக்கு இந்த பாவத்திலிருந்து விடுதலை வேண்டும். ఈ పాపం జోలి వెళ్లకుండా నన్ను కంచి వేసి కాపాడండి నాయనా. ஜெபம் பண்ணுங்கள் சகோதரர். ప్రార్థన చేయండి సహోదరులారా. சகோதரி ஜெபம் பண்ணுங்க. సహోదరి ప్రార్థించు, కుడి చేతిని పైకెత్తి ప్రార్థించు. వాలిబనే జెబం பண்ணுங்க. యవనస్తులారా ప్రార్థన చేయండి. వాలిబ మగళే జెబం பண்ணுங்க. యవనస్తులారా ప్రార్థించు. యేసువే మన్నియు. యేసయ్యా, నన్ను క్షమించండి. యేసువే విడుదலை தாரும். యేసయ్యా, నాకు విడుదల కలుగు చేయండి. கேளுங்கள், கேளுங்கள். పిలవండి, పిలవండి, అడగండి, అడగండి, అడగండి. ஆண்டவர் உங்களுடைய ஜெபத்தை கவனிக்கிறார். యేసయ్య మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. அவருடைய இரத்தத்தின் வல்லமை உங்கள் மேல இறங்குகிறது. అదిగో యేసు క్రీస్తు రక్తం మీ మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. இரத்தம் உங்களை விடுதலையாக்குகிறது. అదిగో యేసు రక్తం మీకు విడుదల కలుగు చేస్తా ఉంది. இரத்தம் உங்களை கழுவுகிறது. యేసు రక్తం మిమ్మల్ని కడుగుతా ఉంది. அந்த இரத்தம் உங்களை புதிதாய் மாற்றுகிறது. యేసు రక్తం మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తా ఉంది. இப்பொழுது விடுதலை அடைகிறீர்கள். ఇప్పుడే 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 మీరు విడుదల పొందుతూ ఉన్నారు. கட்டுகள் மாறுகிறது. పాప కట్లు తెంచబడును గాక. பாவத்திலிருந்து ஒரு விடுதலை உண்டாகிறது. పాపములోంచి ఒక విడుదల కలుగును గాక. சமாதானம் உள்ளத்தை நிரப்புகிறது. సమాధానం మీ హృదయాల్లో నింపబడును గాక. இன்னும் ஒரு நிமிடம் ஜெபம் பண்ணுங்க. ఇంకొక నిమిషం ప్రార్థించండి. இன்னும் ஒரு நிமிடம் ஜெபம் ఇంకొక నిమిషం ప్రార్థించండి. ஒப்புக்கொடுத்து ஜெபம் பண்ணுங்க. మనసారా ప్రార్థించండి. பாவத்தை அறிக்கை செய்து ஜெபம் பண்ணுங்க. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి. இயேசுவே மன்னியும். యేసయ్యా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. கண்ணீரோடு ஜெபிக்கிறார்கள். ప్రభువా, మీ పాదాలు పట్టుకుంటున్నాను. உடைந்த உள்ளத்தோடு ஜெபிக்கிறார்கள். మనపూర్వకంగా ప్రార్థించండి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించండి. உம்முடைய ரத்தம் அவளை கழுவட்டும். యేసయ్య రక్తం మిమ్మల్ని కడగనివ్వండి. உம்முடைய ரத்தம் அவளை கழுவட்டும். యేసయ్య రక్తం మిమ్మల్ని కడగనివ్వండి. ரத்தத்தினாலே விடுதலை உண்டாகும். యేసు రక్తంలో విడుదల కలుగును గాక. பாவத்திலிருந்து விடுதலை உண்டாகும். పాపములో నుంచి విడుదల కలుగును గాక. சமாதானம் உண்டாகட்டும். యేసు నామములో మీకు సమాధానం కలుగును గాక. வாழ்க்கை மாறட்டும் இயேசுவின் நாமத்தில். యేసయ్య మాట మారదు. இன்றைக்கோடு அந்த பாவங்கள் ஒளிந்து போகட்டும். ఈ రోజు మొదలుకొని మీ జీవితంలో పాపం జోలి వెళ్ళకూడదు, రాదు, మిమ్మల్ని సమీపించదు. இயேசுவின் ரத்தம் உங்களை கழுவி இருக்கிறது. యేసు రక్తం మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తూ இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நீக்கி యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి విడుదల కలుగు చేయును గాక. வலது கரம் உயர்த்தி சொல்லுங்க, இயேசுவே ஸ்தோத்திரம். ఇప్పుడు మీరు కుడి చేతిని పైకెత్తి యేసయ్యా, మీరు అనుగ్రహించిన విడుదలను బట్టి స్తోత్రం అని చెప్పండి. என்னை மன்னித்ததற்காய் ஸ்தோத்திரம். చెప్పండి, చెప్పండి. నన్ను క్షమించినందుకు స్తోత్రం అయ్యా. என்னை ரட்சித்ததற்காய் ஸ்தோத்திரம். చెప్పండి, యేసయ్యా, నన్ను రక్షించినందుకు స్తోత్రం అయ్యా. எனக்கு விடுதலை தந்ததற்காய் ஸ்தோத்திரம். యేసయ్యా, నాకు మీరు ఇచ్చిన విడుదలను బట్టి స్తోత్రం. இயேசுவே ஸ்தோத்திரம். యేసయ్యా స్తోత్రం. இயேசையா ஸ்தோத்திரம். యేసయ్యా
స్తోత్రం చెప్పండి, యేసయ్యా స్తోత్రం. చెప్పాలి చెప్పాలి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, చెప్పండి బిగ్గరగా.